హలో అండి. ఇప్పుడు మాట్లాడబోయే టాపిక్ వచ్చేసరికి తిరుమలలో ఆంధ్రప్రదేశ్ డీజీపీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అది ఏంటి అంటే, ఆంధ్రప్రదేశ్లో సిట్ని నిలిపివేస్తున్నాం. తిరుమల లడ్డు ఎంక్వైరీ అంశానికి సంబంధించినటువంటి వేసిన సిట్ ఏదైతే ఉందో ఆ సిట్ని ఈరోజు నిలిపివేస్తున్నాం అనేసి డీజీపీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఈరోజు ఈ స్టేట్మెంట్ ఇచ్చేదానికి నిన్న సుప్రీంకోర్టులో జరిగిన మన తిరుమల లడ్డు అంశానికి సంబంధించిన వాదనలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా అది ఈ సిట్ యొక్క శాంక్టిటీని, తర్వాత సిట్ యొక్క పనితీరుని, సిట్ కాన్స్టిట్యూషన్ ఏ టైంలో కాన్స్టిట్యూట్ చేశారనేది అన్నీ నిన్న చర్చనీయాంశంగా మారినాయి. ఈ క్రమంలో ఫర్దర్గా ఇంకా ముందుకెళ్తే రేపు ఫైనల్న రేపు థర్డ్న ఇంకో హీరింగ్ ఉంది. కాబట్టి ఆ హీరింగ్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎక్కువ అక్షింతలు పడేదానికి ఆస్కారం ఉందని గ్రహించిన ఈ కూటమి ప్రభుత్వము దీన్ని సిట్ని రద్దు చేసే దిశగా అడుగులేసింది. దానికి అనుగుణంగా ఈరోజు తిరుమలలో మన డీజీపీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ సిట్ అసలు ఎప్పుడు వేసి ఉండాల్సింది? చంద్రబాబు గారు ఇది మంచి ప్రభుత్వం అనే ఒక ప్రోగ్రామ్ లాంచింగ్ రోజే ఉన్నారు. జూలై 20వ తారీఖుకి రిపోర్ట్ వచ్చింది అన్నారు. నెయ్యిలో కల్తీ జరిగిందని రిపోర్ట్ వచ్చింది అన్నారు. ఆ రిపోర్ట్ వచ్చిన ఇమీడియట్గా వెనువెంటనే సిట్ని కాన్స్టిట్యూట్ చేసి ఎంక్వైరీకి ఆదేశించి ఉండుంటే దానికి ఒక శాంక్టిటీ ఉండేది. జూలైలో మీకు రిపోర్ట్ తెలిస్తే కల్తీ నెయ్యి వచ్చిందనే అంశం మీ దృష్టికి వస్తే దాన్ని ఆల్ ద వే సెప్టెంబర్ 16-17వ తారీఖు వరకు ఆపేసేసి ఆ రోజు మంచి ప్రభుత్వం అనే ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేస్తూ మీరు అపోజిషన్ని కార్నర్ చేయాలనే ఒక నెపంతో ఈ ఒక దురుద్దేశంతో ఈ 2 నెలల ఒక అంశాన్ని దాచిపెట్టి మీరు బయటికి తీసుకొచ్చారు. అప్పుడే ఎంక్వైరీ చేసి ఉంటే మీ ఇంటిగ్రిటీని ఎవరు క్వశ్చన్ చేసి ఉండేవాళ్ళు కాదు. ఇంక్లూడింగ్ నిన్న సుప్రీంకోర్టు కూడా మీ ఇంటిగ్రిటీని క్వశ్చన్ చేసేది కాదు. మీ ఇంటిగ్రిటీని మీద ఇంత పెద్ద క్వశ్చన్ మార్క్ రైట్ ఫ్రమ్ బిగినింగ్ ఈ అంశం బయటకు వచ్చినప్పటి నుంచి ఎందుకు పడ్డదంటే, జూలైలో మీకు అంశం తెలిసిన తర్వాత అప్పటి నుంచి సిట్ అయ్యలేదు, లోకల్ పోలీసు కంప్లైంట్ ఇవ్వలేదు, టీటీడీ సైడ్ నుంచి గవర్నమెంట్ సైడ్ నుంచి సిట్ అయ్యలేదు, ఎంక్వైరీ జరపలేదు. మీరు సెప్టెంబర్లో దాని విషయాన్ని బయటకు తీసుకురావడం అనేది ఈ 2 నెలల గ్యాప్ దాచిపెట్టాల్సిన అవసరం మీకేమొచ్చింది అనేది బిగ్ క్వశ్చన్ మార్క్. సో ఈ క్రమంలో సిట్ ఏదైతే ఆపివేశారని డీజీపీ గారు చెప్పారో నిజంగా చెప్పాలంటే అది సుప్రీంకోర్టులో కొంచెం పోలీస్ వారి మీద కొంచెం అక్షంతలు తక్కువ పడేదానికి ఆస్కారం ఉండేదానికి అవకాశం ఉంది. సిట్ రిపోర్ట్ లేకుండా, ఎఫ్ఐఆర్ లేకుండా కల్తీ జరిగిందని ఎలా అంటారని సుప్రీంకోర్టు నిన్న క్వశ్చన్ చేసింది. ఏదైనా ఒక అంశం ఏదన్నా అవకతవకలు జరిగినాయంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ చేయాల్సింది పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలి, దాన్ని ఎంక్వైరీ జరిపించాలి. ఎంక్వైరీలో వచ్చిన రిపోర్ట్స్ని బేస్ చేసుకొని నిజ నిర్ధారణ చేసుకున్న తర్వాత మాట్లాడాలి. ఈ కూటమి ప్రభుత్వం అలాంటి ఏం చేయకుండా, పోలీస్ కంప్లైంట్ లేకుండా, ఎంక్వైరీ చేయించకుండా, సిట్ లాంటిది ఒక ఏది వేయకుండా సడన్లీ జంప్ ఇంటూ ఏ కంక్లూషన్ దట్కి తిరుమల లడ్డూలో అడల్టరేటెడ్ ఘీ వాడేశారనేది. సో అందరూ ఈ పొలిటికల్గా దీన్ని రకరకాలుగా వాడుకునేదానికి కూటమికి హెల్ప్ అయిందేమో, కానీ కోర్టు దగ్గరకు వెళ్ళేసరికి అన్ని సాక్ష్యాలు కావాలి కదా, ఎవిడెన్స్లు కావాలి కదా కోర్టుకి. కోర్టు మీరు చెప్పే ఓరల్గా మీరు మీడియా ముందు మాట్లాడినట్టు కోర్టు దగ్గర మాట్లాడితే కోర్టు ఊరుకోదు కదా. సో నిన్న కోర్టు అడిగింది, మీ దగ్గర లడ్డూని ల్యాబ్ టెస్ట్కి పంపించారా, కల్తీ ఘీ వాడారనే ఆధారాలు ఉన్నాయంటే దేనికి ఆన్సర్ లేదు. సో ఈ క్రమంలో ఈ అవకతవకలతో కూడుకున్న ఈ పర్టికులర్ ఇన్వెస్టిగేషన్ని ఇంకా ఫర్దర్గా ముందుకు తీసుకెళ్తే పోలీస్ వ్యవస్థకి, పర్టికులర్లీ సిట్కి ఒక నెగిటివ్ రిమార్క్ వస్తుందని ఒక ఉద్దేశంతో మొత్తానికి ఒక నిర్ణయాన్ని అయితే తీసుకున్నారు. సో ఈ పర్టికులర్ అంశం ఇక్కడితో ముగించేసి ఆంధ్రప్రదేశ్లో మరొక్కసారి దేవుడి ప్రసాదాల చుట్టూ రాజకీయం చేయకుండా, దేవుణ్ణి మతాన్ని రాజకీయాల్లోకి లాగకుండా, రాజకీయాలుగా ఇష్యూ బేస్డ్గా ఫైట్ చేస్తే బాగుంటుంది. అది ఎవరికి ఇబ్బంది కలిగించే అంశం కాదు. కానీ ఈ మతానికి సంబంధించినటువంటి ఏ మతానికైనా సంబంధించిన అంశాన్ని బయటికి తీసుకొచ్చి మనం రాజకీయం చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇష్యూ అనేది సెన్సిటివ్ ఇష్యూ. కాబట్టి మతం సమాజంలో కొంచెం అలజడులు వచ్చేస్తాయి. సమాజంలో అలజడి వచ్చిన ఆ క్రమంలో డెఫినెట్గా రాజకీయ నాయకులు తన పబ్బం గడుపుకోవడానికి బాగుంటుందేమో, కానీ జ్యుడిషియరీ లాంటివి న్యాయ వ్యవస్థలు అయితే చూస్తూ ఊరుకోవు కదా. సమాజంలో ఉన్న ఇంటలెక్చువల్స్, రేషనల్ పీపుల్ అయితే జ్యుడిషియరీని అప్రోచ్ అవుతారు కదా. ఈ క్రమంలో ప్రభుత్వాలకి చెడ్డ పేరు వస్తుంది మతం చుట్టూ రాజకీయం. నేను సుప్రీంకోర్టు చెప్పినట్టు మతాన్ని, దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగొద్దు. మతం, రాజకీయం అనేది ఒక సపరేట్ ఆస్పెక్ట్, రాజకీయం అనేది ఒక సపరేట్ ఆస్పెక్ట్. మీరు రాజకీయాలు చేసుకునే దానికి చాలా అంశాలు ఉన్నాయి, ఆ అంశాల చుట్టూ రాజకీయాలు చేయండి. కానీ సెన్సిటివ్ అండ్ సమాజం యొక్క మనోభావాలతో కూడుకున్న మతాన్ని రాజకీయాల్లోకి లాగకుండా ఉంటే బాగుంటుంది. అండ్ ఫ్యూచర్లో చంద్రబాబు నాయుడు గారు 45 years ఇండస్ట్రీ అంటారు, ఇంత ఎక్స్పీరియన్స్ అంటారు. మీ దృష్టికి ఒక అంశం వస్తే ఫస్ట్ దాని మీద ఎంక్వైరీ చేయించాలా, పోలీస్ కంప్లైంట్ ఇప్పించాలా,
సిట్ వేయాలా అనే ఆ కామన్ సెన్స్ అనేది లేకపోవడం నిజంగా మీరు 45 years ఇండస్ట్రీలో రాజకీయాల్లో నేర్చుకుంది ఇదేనా? మీరు ఇంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలానే పరిపాలించారు, ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ఎంక్వైరీ లేకుండా ఒక కంక్లూజన్కి జంప్ చేసి అలానే ఆ ఇష్యూని ముందుకు తీసుకెళ్లారు అనేది చూస్తే ఇలానే చేశారేమో అనే అనుమానాలు వచ్చేలా ఉంది. ఏదైనా మీరు పక్క వాళ్ళ మీద బురద చల్లేదానికి చాలా ముందుంటారు, కానీ ఆ బురద చల్లే క్రమంలో సాధ్యాసాధ్యాలు చూసి చల్లండి సార్. మనం బురద వేస్తే అవతల వాళ్ళకి అంటుకుంటుందా, లేకపోతే రివర్స్లో మధ్యలో ఎక్కడైనా పడిపోద్దా, మన మీద పడుద్దాం చూడండి. ఇప్పుడు నిన్నటి నుంచి మనం చూసుకుంటే సోషల్ మీడియాలో పర్టికులర్లీ ఎక్స్లో ఒక రకమైన చర్చ జరుగుతుంది పర్టికులర్ లడ్డు అంశం మీద. వీళ్ళు చేసుకున్న కూటమి ప్రభుత్వం చేసిన అవకతవకలతో కూడుకున్న స్టేట్మెంట్స్ కానివ్వండి, లేకపోతే ప్రాపర్ ఎంక్వైరీ లేకుండా జరిగిన ఈ పర్టికులర్ అంశాన్ని ఎక్స్లో భయంకరంగా ఎక్స్పోజ్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని, డిప్యూటీ ముఖ్యమంత్రిని. సో ఇలాంటి దుస్సాహసానికి దయచేసి మతాన్ని అడ్డం పెట్టుకొని పాల్పడకపోవడము ఏ రాజకీయ నాయకుడి కన్నా మంచిది. సో ఫ్యూచర్లో ఇలాంటి మతానికి సంబంధించినటువంటి అంశము రాజకీయంగా వాడుకోకుండా ఉంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.